we will check and we will tell you. బట్ ఒకటి కాంట్రాక్టర్లు బిల్లుల గురించి ధర్నాలు చేస్తున్న పరిస్థితి, బిల్లులకు కమిషన్ తీసుకుంటున్నారని మీ ప్రభుత్వం మీద, మీ మంత్రుల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వస్తున్న పరిస్థితి. అవునండి, అది వెరీ బ్యాడ్. అది చాలా శోచనీయం, అది రాకూడదు. అండ్ సంవేర్ దేర్ ఇస్ ఎ ఫెయిలియర్, దాంట్లో రెండో ఆలోచన లేదు. అండ్ కుటుంబ సభ్యులు ఇంటర్ఫియర్ అవ్వటం, దీంట్లో పెత్తనాలు పట్టడం, ఫస్ట్ అక్కడ ఫుల్ స్టాప్ వేయాలా. ఇల్లును కంట్రోల్ చేయలేని వాళ్ళు ఊరును కంట్రోల్ చేయలేకపోతారనే మాట వస్తుంది. కాబట్టి ఇది హైకమాండ్ దృష్టికి కూడా వచ్చిందంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్. ఇది వాస్తవం, ఈ పేరు వచ్చింది, ఇట్స్ వెరీ బ్యాడ్ అండ్ I'm sure corrective measures will happen. అంటే హైకమాండ్ దృష్టికి వచ్చింది మేడం ఈ విషయం, బిల్స్ వస్తే దెన్ కరెక్షన్స్ విల్ హ్యాపెన్, దాంట్లో రెండో డౌట్ లేదు కదా. బట్ ఇప్పటికే అదే సిచ్యువేషన్ ఉంది మేడం, చాలా బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి, చిన్న చిన్న బిల్స్ కూడా కమిషన్ అడుగుతున్నారు అని సెక్రటేరియట్ లో ఏకంగా ఆందోళన చేశారు కాంట్రాక్టర్స్. దట్ వాజ్ వెరీ బ్యాడ్. అవ్వకుండా ఉండాల్సింది, బట్ అయ్యింది. అండ్ అండి ఇప్పుడు అది కరెక్షన్ చేయాలి. అండ్ ఏమన్నా అట్లాంటి ఏమన్నా డౌట్స్ ఉంటే నా దగ్గరికి రమ్మనండి. ఈ బిల్స్ అన్ని వితౌట్ ఎనీ పర్సెంటేజ్ క్లియర్ అయిపోతాయి. మీరు చూస్తురు, యూ కెన్ టేక్ దట్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. తప్పాలేదు. అంటే ఎవరు బిల్స్ పెండింగ్ లో ఉన్నా సరే మీ దగ్గరికి కన్సల్ట్ కావచ్చు. అవునండి, ఎవరి దగ్గర కన్నా పోవచ్చు, సీఎం దగ్గరికి పోవచ్చు అండి. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ విల్ క్లియర్ ఇట్. అదేంటి అంటే మాకు ఒకటి ఆలోచించండి, అకౌంట్ లోకి డబ్బులు పట్టడం కూడా టైం పడుతుంది. ఒక్కొక్క ట్రాన్స్ కి టైం పడుతుంది. ఇప్పుడు ఇన్ని వేలు ఉంటే అక్కడ వేస్తాము, ఏవేవి బిల్స్ ప్రయారిటీ క్లియర్ చేస్తాం. మళ్ళా రెండో ట్రాన్స్ ఇస్తే కొంచెం గ్యాప్ ఉంటుంది. అది న్యాచురల్, దట్ ఇస్ ద వే ఇట్ ఇస్ రన్. సో అది దానికి ఏమైనా పర్సంటేజ్ కట్టుకుంటూ అంటే మంచిది కాదు. అంటే దీనివల్ల ఓవరాల్ గా ఎందుకంటే కేటీఆర్ కామెంట్ చేశారు అసెంబ్లీలో, కేటీఆర్ కామెంట్ చేశారు 30% కమిషన్. కేటీఆర్ కమెంట్లకి జిఎస్టీ లేదు కదండి, ఆయన ఏమన్నా కమెంట్ చేసుకోవచ్చు. వాళ్ళకి అందరికీ తెలిసిందే, వాళ్ళు మంత్రాలు చదివి 10 లక్షలే రాజ్యం చేశారు. వాళ్ళు చెప్తే నమ్మేవాళ్ళు కూడా ఎవరు లేదు బయట. డోంట్ వరీ. ఓకే బట్ ఆయన 2-3 మంత్రుల మీద ఇండైరెక్ట్ గా ఆరోపణలు చేశారు. అదేవో పాత కక్షలు ఉంటాయి పర్సనల్. బట్ రాజకీయాలకు సంబంధం లేని కాంట్రాక్టర్లు కూడా చేస్తున్నారు కదా గొడవ. అంటే వాళ్ళ బిల్లులు రావడంలో కొంచెం పేమెంట్ లేట్ అయి ఉంటుంది, డబ్బులు అకౌంట్స్ లో పడేటప్పటికి. అడ్మినిస్ట్రేటివ్లీ అది కొంచెం ప్రాబ్లం ఇచ్చింటుంది. ఐఎమ్ షూర్ దట్ ఆల్ దట్ ఈస్ బీయింగ్ కరెక్టెడ్ అండ్ సెట్ రైట్. అంటే చిన్న ఉద్యోగులకు సంబంధించి బిల్స్ కూడా వాటిలో కూడా డబ్బులు తీసుకుంటున్నారు. కథలు విదౌట్ ప్రూఫ్ మాట్లాడితే ఐ కాంట్ రెస్పాండ్ టు ఫిక్షన్ కదా. అదే ఐ కాంట్ రెస్పాండ్ టు ఫిక్షన్. అది నిజమా కాదా అనేసినంత ఉంటారు. 1-4 కథలు సృష్టిస్తారు. అది సామాజిక విధానం అది. బట్ అది నిజమని చెప్పి మనం చెప్పలేం కదా. అంటే మీరు అంతకుముందు అన్నారు కదా హైకమాండ్ దృష్టికి కూడా ఇది వచ్చిందని చెప్పి. వస్తే డెఫినెట్లీ దేర్ ఇస్ నో డౌట్. ఐ హ్యావ్ నో డౌట్, 100% నేను చెప్పగలుగుతాను. High command will not tolerate such things. సవాలే లేదు. సో దే విల్ బి వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. అసలు ఇది నిజమా కాదా ఫస్ట్ రుజువు చేసుకోవాలి. నిజం కాదు అంటే ఫర్గెట్ ఇట్, నిజం అయితే వి విల్ కరెక్ట్ ఇట్. బట్ అంటే దీనిలో ఏమొస్తుందంటే హైకమాండ్ కూడా పర్సెంటేజ్ వెళ్తోంది, కాంగ్రెస్ హైకమాండ్ పర్సెంటేజ్ వెళ్తోంది, అందువల్లే వాళ్ళు కూడా ఏం చేయలేని విధంగా ఉన్నారు అని చెప్పి బిల్స్ విషయంలో ప్రచారం ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ హైకమాండ్ కూడా పర్సెంటేజ్ వెళ్తుంది బిల్స్ విషయంలో. మీ సౌండ్ వాయిస్ బ్రేక్ అవుతోందండి, ప్లీజ్ రిపీట్. ఇప్పుడు వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా మేడం? వాయిస్ బ్రేక్ అవుతోంది, మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. ఒకసారి పీసీఆర్ మళ్ళీ కాల్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కాల్ చేయండి. ఎస్ స్పందన అంటే రేణుకా చౌదరి గారు చాలా విషయాలు మాట్లాడారు.